కమాన్. ఓకే, కమాన్. గుడ్ ఈవినింగ్. రైట్, సరే ముందుగా ఇంట్రడక్షన్. నా పేరు సిహెచ్వి సుబ్రహ్మణ్యం. ప్రీమియర్ అకాడమీని 12 years నుంచి రన్ చేస్తున్నాము. నేను అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని. సో కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అర్థమెటిక్ చెప్తున్నా కాబట్టి అర్థమెటిక్ బేస్డ్ లెక్కలు మాత్రమే చూసి పేపర్లో అవి నేను చెప్పడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్, రీజనింగ్ రిలేటెడ్ పక్కన పెడదాం, వాటిని తర్వాత చూద్దాం. సో కాబట్టి ఇప్పుడు అర్థమెటిక్ చెప్తున్నాం కాబట్టి చక్కగా అభ్యర్థులందరూ కూడా రెడీ అయ్యి పెన్ను పేపర్స్ తీసుకొని ఓకే యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా స్టార్ట్ అవ్వాలి. లెక్కలు చేస్తుంటే అర్థమైందా, పేపర్లో నుంచి బ్లడ్ దరదర రావాలన్నమాట, నరుకుతుంటే ఒక్కొక్క లెక్కని. ఓకే, ఎలా నరకాలి అంటే చూడండి ఒకసారి. ఓకే రైట్, లెట్ us స్టార్ట్స్ విత్ 111th ప్రాబ్లం, 111వ లెక్క. ఓకేనా? రైట్, చూడండి. ఒక పార్టీకి హాజరైన ప్రతి వ్యక్తి ఆ పార్టీకి హాజరైన సంఖ్యకి రెట్టింపు డబ్బు ఇస్తే మొత్తం 3,142 రూపాయలు వసూలైన ఆ పార్టీకి హాజరైన అభ్యర్థుల సంఖ్య ఎంత? ఎప్పుడైనా కానీ దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే, ఒక పార్టీ అభ్యర్థులందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది అమౌంట్, అంత సంఖ్యతో కలిపిన అమౌంట్ ఒక్కొక్కడు ఇస్తున్నాడు అంటే ఏం లేదు, దానికి రూట్ కట్టడమే. దానికి డబల్ సంఖ్య ఇస్తున్నాడు అంటే ఆ రూట్ని డబల్ చేశాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఇది 3042 అంటే డబల్ చేశాడు. దీన్ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 1521 అంటే దీనికి రూట్ ఎంత? 39. ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? దీనికి రూట్ ఎంత? 39. ఓకే, నెక్స్ట్ రూట్ మీకు గుర్తుంది కదా? ఓకేనా? వెయిట్, నెక్స్ట్ చూడండి. 2 సంవత్సరముల కాలానికి ఓకే 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య గల తేడా 15 రూపాయలు అయితే అసలు ఎంత? మళ్ళీ చదువుతున్నా. 2 సంవత్సరముల కాలానికి 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య గల తేడా 15 రూపాయలు అయితే అసలు ఎంత? ఓకేనా? చూద్దామా? వెరీ గుడ్. చూడండి ఒకసారి. ఇప్పుడు 2 సంవత్సరాలకి 10% చొప్పున 15 రూపాయలు వడ్డీ అంట. ఇది డిఫరెన్స్. ఓకే, అంటే మామూలుగా బారు వడ్డీ ఎంత? ఈ సంవత్సరానికి 10% అంటే 2 సంవత్సరాలకి ఎంత చూడండి, 20%. అదే చక్రవడ్డీ ఎంత వస్తుంది చెప్పండి? 10% ప్లస్ 10% ప్లస్ 10 × 10/100 వస్తుంది. అంత ఎంత? 21% వస్తుంది. అర్థమైందా? ఎంత వస్తుంది? 21% వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి మధ్య తేడా ఎంత? 1%. 1% 15 రూపాయలు అయితే 100% ఎంత? ఏం లేదు, 1 పక్కన 2 సున్నాలు పెట్టాడు, 15 పక్కన 2 సున్నాలు పెడితే 1500 రూపాయలు. దీన్నే ఒకవేళ
సార్ వేరే యాంగిల్ అంటే వేరే యాంగిల్లో ఇంకో దాంట్లో మనం చేయొచ్చు. చూసారా ఇది? దీన్నే ఇంకో యాంగిల్ కనుక అయ్యేటట్టయితే 2 సంవత్సరాలకి ప్రిన్సిపాల్ కనుక్కోమని డిఫరెన్స్ ఇచ్చి రేట్ ఇస్తే అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100 స్క్వేర్ బై R స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. అంటే 100 స్క్వేర్ బై R స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ సురేష్, భరణి, గుడ్ ఈవినింగ్. సురేష్ 2 సార్లు చెప్తా, షూర్, డోంట్ ఇబ్బంది లేదు. ఓకేనా? సిఏ ఎలా వేసాను చెప్పమంటారా? ఓకే, రైట్. ఇప్పుడు 100 స్క్వేర్ బై R స్క్వేర్ అనే ఫార్ములా వేయాలి. చెప్తా సిఏ ఎలా వేసారో చెప్తాను. అది ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 15 రూపాయలు ఇంటూ 100 ఇంటూ 100 బై R స్క్వేర్ అంటే ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10 కదా. 10 ఇంటూ 10, 2 10లకు ఒక 100 క్యాన్సిల్ చేస్తే 15 ఇంటూ 100 1500 రూపాయలు. ఇది సింపుల్. సింపుల్ అంటే తేలిక అని అర్థం, అంతేగాని బారువడ్డీ అనుకుంటారు మళ్ళా. బారువడ్డీ గారు అర్థమైందా? సరే, ఇప్పుడు అటు మన వాళ్ళు అడుగుతున్నారు అసలు సార్ ఇది ఎలా వచ్చింది మధ్యలో అని, చక్రవడ్డీ ఎలా వచ్చింది అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చక్రవడ్డీ అంటే బారువడ్డీ చక్రవడ్డీ మొదటి ట్రిప్ రెండు సేమ్ ఉంటాయి. అంటే మొదటి సంవత్సరానికైతే బారువడ్డీ అయినా చక్రవడ్డీ అయినా ఒకే స్టెప్ వేస్తాయి. రెండో సంవత్సరం నుంచి మారిపోతుంటుంది. ఎలా అంటే ఇప్పుడు బారువడ్డీ ఉందనుకోండి, ప్రిన్సిపాల్ అదే ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే ఉంటుంది, ఠంగ్ అని అదే సౌండ్ వస్తుంది, అదే రాలిద్ది. ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా సంవత్సరానికి ఇంతే, ఇంకా టక్ 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 పెట్టగొట్టినట్టు కొడుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపాల్ మారదు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారదు. ఇక్కడ ప్రిన్సిపాల్ మారదు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారదు. అదే 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 పడుతుంటుంది, అసలు అదే వడ్డీ అదే. కానీ చక్రవడ్డీ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ట్రిప్ ప్రిన్సిపాల్ అంటే అసలు వడ్డీ టప్పని పడుతుంది, పడంగానే ఇక్కడ రాలిపోయింది, మళ్ళా వచ్చి ప్రిన్సిపాల్ కతుక్కుంటుంది అసలుకే. అప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది, మళ్ళా అసలు మీద వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది, రాలి మళ్ళీ వచ్చి దీనికి యాడ్ అవుతుంది, అప్పుడు ఇంకా పెరుగుతుంది. మళ్ళా థర్డ్ ఇయర్కి మళ్ళా స్ట్రోక్ పడుతుంది ఇంట్రెస్ట్, అది మళ్ళీ వడ్డీ వచ్చి మళ్ళీ దీనికి యాడ్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఎలా పెరుగుతుంది? ఇంకా 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 పెరిగిన దాని మీద పెరుగుతూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి మన పాపులేషన్ జనవరి 1వ తారీఖు 001కి 00001 అంటే మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ 1 సెకండ్ పడే టైంకి పాపులేషన్ ఎంత అంటే 100%. ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ 31 12కి ఎగ్జాక్ట్లీ 2 సున్నాలు పడంగానే ఎంతైతే పెరిగిందో పర్సంటేజ్ అది పెరిగినట్టు. 17% పెరిగింది అనుకోండి ఇండియా జనాభా. 179 అయింది ఈ సంవత్సరం జనాభా అని చెప్తాడు. ఎంత? 179 అంటాడు. నెక్స్ట్ సెకండ్కి అది రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ 100% అయిపోద్ది. అంటే సేమ్ ఈ కాంపౌండెడ్గానే ఎప్పుడు పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ ఎప్పుడు కూడాను కాంపౌండెడ్గానే పెరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ డిస్ప్లే చెయ్యండి. సరే, ఒక్క సెకండ్, 1 సెకండ్. ఎస్, ఓకేనా? చూడండి, ఇక్కడ చూసారు కదా, 2 సంవత్సరాలు కానానికి 112. ఓకేనా? 112 క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు ఇక్కడ? 2 సంవత్సరముల కాలానికి 10% వడ్డీ రేటుతో చూస్తున్నారు కదా. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య గల తేడా 15 రూపాయలు అయితే అసలు. ఓకేనా? ఇది
ఇప్పుడు చూడండి, ఓకే. ఇప్పుడు అడిగారు కదా చక్రవడ్డీ ఏంది సార్ ఎట్లా వస్తుందని, చూడండి ఒకసారి. ముందు బారు వడ్డీ అయితే ఎంత, 10, 20% సింపుల్గా అయిపోద్ది. చక్రవడ్డీ అయితే దాని క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, అసలు 100%, మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ 100% మీద ఎంత, 10% లెక్కట్టమన్నాడు. ఓకేనా, 10% వేద్దాం. ఎంతైంది, 110. నెక్స్ట్ రెండవ సంవత్సరం ఎంతైంది, 110 మీద 10%. నేను చెప్పా కదా ఆ వడ్డీ వెళ్ళి అసలుకి తగులుకుంటుందని, అది కొత్త అసలు కింద కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పుడు 2 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తే ఎంతైంది, 11. ఎంతైంది అప్పుడు, 121. అంటే ఎంత వచ్చింది దీంట్లో వడ్డీ, 21. అదే బారు వడ్డీలో అయితే కనుక, బారు వడ్డీ అయితే 20. ఓకేనా, డిఫరెన్స్ ఎంత, 1%. 1% ఎంతకి సమానం, 15 రూపాయలకి సమానం. 100% ఎంత, 15 × 100, 1500. ఇది లాంగ్ ప్రాసెస్. ఓకేనా, ఇది మన సాక్షుల పేపర్స్, ప్రీవియస్ పేపర్సే కదా నా దగ్గర ఉన్నవి, అంటే సాక్షుల మోడల్ పేపర్స్ మన వాళ్ళు పెట్టిన మన పేపర్లే కాబట్టి ఉంటాయి, ఇబ్బంది లేదు, గూగుల్లో ఉన్నాయి. ఒకవేళ నేను కనుక పేపర్ ఇచ్చేటట్టయితే నేను వాళ్ళకి ఇస్తాను, మన వాళ్ళకి సాక్షి వాళ్ళకి అక్కడ లింక్ పెడతారు, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ మీకు ఆ ఫెసిలిటీ నేను కల్పిస్తాను, ఇబ్బంది లేదు, ఆ పేపర్ మీకు చేతికి వచ్చేటట్టుగా. ఓకే, అప్పుడు ఏంటంటే మీరు చక్కగా పేపర్ చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, చక్రవడ్డీ దానికి సంబంధించి ఇంకో మెథడ్లో ఎట్లా చెప్పచ్చు అంటే, 10%, సెకండ్ ఇయర్ 10, ఫస్ట్ ఇయర్ అయితే బారు వడ్డీ చక్రవడ్డీ ఒకటే ఉంటాయి. సెకండ్ ఇయర్ మారుతాయి కదా, ఆ మార్పు ఎక్కడ వస్తుంది అంటే రేటు మీద రేటు పెరుగుతుంది అంతే. అంటే ఇక్కడ క్యాన్సిల్ అయితే 10 + 10 ఎంత, 20. ఒకటి ఎంత, 1 అంటే ఎంత, 21% అవుతుంది. ఇది చక్రవడ్డీని ఇలా లెక్క కడతాం. ఓకే, టాపిక్స్ వైజా, యా. నేను నెక్స్ట్ క్లాస్ నుంచి నేను చూస్తాను, సార్తో వాళ్ళ మాట మాట్లాడతాను, మన టీం వాళ్ళతో మాట్లాడి నేను టాపిక్ వైజ్ అనేది నేను చెప్తా. ఓకేనా, షూర్, తప్పకుండా. ఇప్పుడు దేవుడి దగ్గర నాకు కొన్ని లెక్కలు వచ్చు, దేవుడు సబ్జెక్ట్ ఇచ్చాడు. ఓకేనా, ఖచ్చితంగా నాకు చెప్పడం అంటే నాకు సబ్జెక్ట్ ప్యాషన్, నాకు మానిటరీ కాదు, నాకు ప్యాషన్ సబ్జెక్ట్ అంటే పిచ్చి, అర్థమెటిక్ అంటే, అందుకని చెప్తా. ఓకేనా, నాకు కూడా ముక్కు మొహం తెలియనోడు సరే ఒక్కోసారి నాకు వాట్సాప్లో సబ్జెక్ట్ లెక్కలు అడుగుతుంటారు, లెక్కలు అడిగితే హ్యాపీగా చెప్తాను, నువ్వెవరు ఏంటి అని అసలు ఆ వివరాలు ఏం అడగను. నాకు కొత్త లెక్క కనబడితే నాకు చాలా ఇష్టం. ఓకే, అంత పిచ్చి అనమాట, కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, చూడండి నెక్స్ట్, నూట 13 చూడండి. 28/32 ఈస్ట్ x/96. ఇక్కడ ఏంటంటే సారీ, అది ఈస్ట్ కాదు, అది ఈస్ట్ కాదు, అది ఇక్కడ మార్పు ఏంటి అంటే దాన్ని కొంచెం మార్చాలి, అది ఈస్ట్ కాదు, అది ఏంటి అనేది నేను చెప్తా. చూడండి ఒకసారి, 28/32 ఈజ్ ఈక్వల్ టు, లేదా డబల్ ఈస్ట్ పెడతాడు, ఈస్ట్
ఈజ్ టు అనేది 2 పెట్టాడు అంటే కనుక అది ఈక్వల్ టు కింద అనమాట, ఈక్వల్ టు అన్నట్టు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 96 అంతే. ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇటు తీసుకెళ్ళి దాన్ని ఇటు తీసుకెళ్ళి అంత చండాలాలు అంత దారుణాలు మనం ఏం చేయక్కర్లా, అసలు మర్డర్లు చేయక్కర్లా. సింపుల్ చూడండి, 32 3 96 కదా, అంతేగా. 28 3 ఎంత 84 అయిపోయింది. ఇంకేంటి, అస్సలు ఇంకేం లేదు. దాన్ని ఇంక మళ్ళా ఇంకా కంపు చేయాల్సిన పనేలే. ఏంటి, అర్థమైందా? ఇక అలా కాదు అంటే కనుక కాదు సార్, మన పద్ధతి విధానం అంటే కనుక 28/32 ఇంటూ 96, ఏదేసినా అదే స్టోను, పగిలేదే సేమ్ టీత్. ఓకేనా, 32 3 28 3 84 ఇంకంతే. ఎక్స్ని అలాగే ఉంచేసేయాలి. ఎక్స్ని ఎటువంటి పరిస్థితుల్లో అటు ఇటు కెలకద్దు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ముగ్గురు వ్యక్తులు 14 రోజుల్లో 114 క్వశ్చన్ చూడండి. ముగ్గురు వ్యక్తులు 14 రోజుల్లో 168 గుంతలు తవ్వగలిగారు. బాగుంది. అయితే 8 మంది వ్యక్తులు 5 రోజుల్లో ఎన్ని గుంతలు తవ్వగలరు? ఓకేనా, దీన్ని చక్కగా నీట్గా స్టెప్ ఒక ఆర్డర్ ప్రకారం వేసేసుకుంటే వెంటనే క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వ్యక్తులు ముందు, తర్వాత వచ్చేసి రోజులు, తర్వాత వచ్చేసి గుంతలు, తర్వాత వచ్చేసి ఇంకేం లేదు. ఓకే, చూడండి ఎంతమంది, ముగ్గురు వ్యక్తులు 14 రోజుల్లో 168 గుంటలు తవ్వారు. అయితే 8 మంది వ్యక్తులు 5 రోజుల్లో ఎన్ని గుంతలు తవ్వగలరు? ఎన్ని గుంతలు తవ్వగలరు? ఓకేనా, చూడండి. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటంటే వేయాల్సింది మనం, దీన్ని చైన్ రూల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చైన్ రూల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఎలిగేషన్ మిక్సర్ రూల్ ఒకటి. ఈ రెండు కూడాను ఒక చేసే మెథడ్స్, పద్ధతులు, క్వశ్చన్ యొక్క పద్ధతులు, అంతేగాని అది చాప్టర్లు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే వాటిని, సార్ చైన్ రూల్ చాప్టర్ చెప్పలేదంటారు. చైన్ రూల్ చాప్టర్ ఏంటి? చైన్ రూల్ చాప్టరా? కాదు, అదొక పద్ధతి, అదొక మెథడ్ అంతే, అది చాప్టర్ కాదు. కాకపోతే ఏంటంటే పుస్తకంలో అంటారా, రకరకాల అన్ని మరి వేస్తారు అవసరం కోసం, వేయాలి కాబట్టి. ఓకేనా, అంతేగాని దానికి సంబంధం లేదు. ఇప్పుడు కనుక్కోవాల్సిన రిలేటెడ్ సంఖ్య ఏదైతే ఉంటుందో ఇంటూ, అంటే కనుక్కోవాల్సింది ఏంటి, గుంతలే కదా, ఆ గుంతలకు ఇచ్చింది ఏంది 128. ఆ 128 అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ముగ్గురు వ్యక్తులు 128 గుంతలు తవ్వితే 8 మంది వ్యక్తులు ఎక్కువ గుంతలు తవ్వుతారుగా, అంతే కదా, ఎక్కువ తవ్వుతారు కదా. కాబట్టి ఎక్కువ బై తక్కువ, 8/3, 8/3 ఇంటూ 14 రోజుల్లో 168 గుంతలు తవ్వితే 5 రోజుల్లో ఎన్ని గుంటలు తవ్వుతారు? తక్కువ గుంటలు తవ్వుతారుగా. తక్కువ బై ఎక్కువ, తక్కువ అవుతుంది కదా, తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ అయిపోయింది. ఓకేనా, ఒక్కసారి చూడండి, ఇక్కడ లోక కళ్యాణం 14 ఒకటి 14, 14 2 28, నెక్స్ట్ వచ్చేసి 3 4 4 8 32 5 160. ఫైట్ స్పీడ్ అయిందా? కొంచెం స్లో మోషన్లో చెప్పాలా? సింపుల్. 14 ఎక్కంతో ముందు 14 1 14 పోతే ఎంత, 2 8 14 2 28 12. 3 ఎన్ని సార్లు పోయింది 12లో? 4 సార్లు. 4 8 ఎంత, 32. 32 5 ఎంత, 160. ఓకేనా, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా.
ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి అన్న, ఎస్ చూడండి ఇప్పుడు 115 చూడండి. a/b ఈజ్ ఈక్వల్ 4/3 అయితే 6a + 4b / 6a - 5b విలువ ఎంత? అర్థమైందా? విలువ ఎంత? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు a/b ఈజ్ ఈక్వల్ ఎంత? 4/3 అంటే a ఎంత అన్నట్టు 4, b ఎంత 3. వాడు ఇచ్చింది అంత ఇప్పుడు 6a + 4b / 6a - 5b. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఎంత పెడదాం? 4 పెడదాం. 6 4 ఎంత? 24 ప్లస్ ఇక్కడ ఎంత? 4 3 12 పై ఇక్కడ ఎంత వస్తుంది? 6 4 24. ఇక్కడ b అంటే ఎంత? 3 కదా, 5 3 ఎంత? 15. ఇక్కడ పైన ఎంత? 36. కింద ఎంత వస్తుంది? 9. అంటే ఎంత? 9 4 36. ఆన్సర్ ఎంత? 4. ఏ ప్లేస్ లో 4, బి ప్లేస్ లో 3 పెట్టుకొని హెచ్చ వేసి డైరెక్ట్ గా చేసేయటం. ఇంకా దాంట్లో మళ్ళీ మనం చేసేది ఏం లేదు స్పెషల్ గా. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ అంతే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఆనంద్ ఒక పనిలో చూడండి, గడియారములు, ఇది రీజనింగ్ కిందకు వస్తాం, ఓన్లీ అర్థమెటిక్ చూద్దాం ముందు. ఆనంద్ ఒక పనిలో, సారీ ఒక్క నిమిషం, ఆనంద్ ఒక పనిలో 5/8 వంతును 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. అతడు ఆ పనిలో సగం పూర్తి చేయుటకు పట్టు రోజులు ఎంత? అర్థమైందా? 5/8 వంతును 20 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే అతను ఆ పనిలో సగం పూర్తి చేయటకు పట్టు రోజులు ఎంత? అసలు మనం చూడాల్సిన పనే లేదు, సింపుల్ గా చేయొచ్చు. సగం పనులు అంటే సగం అంటే ఎంత? 8లో సగం 4 కదా. 8లో సగం ఎంత? ఎందుకు? మొత్తం పని ఎంత? 8 కదా, హారంలో ఉంది. మొత్తం పని అప్పుడు ఎంత అయింది? 8 అవుతుంది. ఓకేనా? అందులో సగం ఎంత? 4. 5 భాగాలు 20 అయితే 4 భాగాలు ఎంత? 5 భాగాలు 20 అంటే 5 4 20. 4 భాగాలు 4 4 ఎంత? 16. అంతే ఆన్సర్. 4 4 ఎంత? 16. అర్థమైందా? మళ్ళీ దీనికి అసలు పెన్ను కూడా పెట్టాల్సిన పనిలే. ఓకేనా? రైట్. నెక్స్ట్ 6 3/7 వ్యుత్క్రమానుపాతం. వ్యుత్క్రమం అంటే ఏంటంటే రెసిప్రోకల్, అంటే జస్ట్ దాన్ని రివర్స్ చేయడం, అంతే, ఏం లేదు. 6 3/7 మారిస్తే ఎంత అవుతుంది? చూడండి ఒక్కసారి. 6 7/3 కదా వాడిచ్చింది. చూడండి, 6 3/7 అంటే ఎంత? 6 42, 3 ఎంత? 45/7 అంటే ఎంత? దీన్ని రివర్స్ చేస్తే 7/45. చూడండి, ఆన్సర్ 1. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 119 చూడండి ఒకసారి. x + y = 7, xy 12 అయినా x² + y² విలువ ఎంత? ఓకేనా? చూద్దాం. చూసారు కదా క్వశ్చన్? రైట్. చూడండి,
ఎక్స్ ప్లస్ వై ఎంత 7, xy ఎంత 12. అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత? ఇది ఎలా కనపడుతున్నది మనకి? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా? అంటే 2xy అయిపోయిందా? ఏబి ప్లేస్ లో xy అనుకుంటే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. హోల్ స్క్వేర్ అంటే ఎంత? 7 ఎంత? 49 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. xy ఎంత? 12. 2xy ఎంత? 24. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 అవతలకి వెళ్తే ఎంత అవుతుంది? 49 మైనస్ 24 అంటే ఎంత? 25 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నాన్న మళ్ళా దాన్ని ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనే రూట్ స్క్వేర్ యువతలకి వెళ్తే రూట్ అని మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు అటు ఇటు తీసుకెళ్ళాలి, ఏం చేయకూడదు. ఓకేనా? దాన్ని అట్టు వదిలేయాలి అంతే. వెరీ గుడ్, సూపర్ అందరూ. అర్థమైందా? రైట్. ఇంకో క్వశ్చన్ డిస్ప్లే చేద్దాం, చూడండి. 2/5, 5/6, 11/12. ఓకేనా? చూడండి, 11/12, 7/8 లలో అతి పెద్దది, వీటిల్లో అతి పెద్ద సంఖ్య ఏది? ఓకే రైట్. చూడండి ఒకసారి, దీన్ని మారుద్దాం, చూద్దాం ఏంటో. సంఖ్యలు వేస్తున్నాను చూడండి ఒకసారి. 2/5, 5/6, 11/12, 7/8. అతి పెద్ద సంఖ్య అడిగాడు కదా. బేసిక్గా డిఫరెన్స్ ఒక్కటి ఉండి ఏదైతే పెద్ద నెంబర్లు ఉంటాయో అదే పెద్దది. జాగ్రత్త చెప్పాలా? పైన కింద డిఫరెన్స్, హారానికి లవానికి డిఫరెన్స్ ఒకటి ఉండి ఏవైతే పెద్ద సంఖ్యలు ఉంటాయో అదే ఆన్సర్, పెద్ద ఫ్రాక్షన్. సింపుల్ కదా. ఆన్సర్ ఎంత ఉంది అప్పుడు? 11/12, అదే ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఒకసారి, దీన్ని ఎలా చేయొచ్చు ఒకసారి సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు దీనికి ఒక చిన్న చిట్కా ఉంది. ఏంటి? పెద్ద సంఖ్య కనుక్కోవడానికి. చూడండి ఇటు, ముందు ఈ రెండు చూద్దాం. 5 5 ఎంత? 25. 6 2 ఎంత? 12. రెండిట్లో పెద్దది ఏది? ఇది. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. 11 6 ఎంత? 66. 12 5 ఎంత? 60. ఇది 60, ఇది 66 కదా, కాబట్టి ఇదే పెద్దది. ఈ రెండు చూద్దాం. 12 7 ఎంత? 84. 11 8 ఎంత? 88. 88 పెద్ద, 84 పెద్దదా? 88గా, కాబట్టి 11/12 అనేది పెద్దది. అసలు మామూలుగా కాన్సెప్ట్ రూల్ ఏంటంటే బేసిక్గా డిఫరెన్స్ ఒక్కటే ఉండి ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో అదే పెద్ద ఫ్రాక్షన్. ఇంకోటి చిన్న లాజిక్ చెప్తా. ఈ మధ్య నాకు కొన్ని వస్తున్నాయి. వాడు ఏం చెప్తున్నాడంటే, ఎందుకు గుర్తొచ్చింది, యూజ్ చేసే నెంబర్లు అంట 1 3 5 7 9 అంట, 11 అంట. ఇవి యూజ్ చేయొచ్చు అంట. యూజ్ చేసి మొత్తం ఆన్సర్ అంటే ఇక్కడ సంథింగ్ 40 ఎంత రావాలంట. నేను చెప్పాను, ప్రపంచంలో ఎవ్వడు ఏ సంఖ్య రాదట్లా. 1 3 5 9 పెట్టినట్టున్నాడు. 3 బేసి సంఖ్యలు 2 కూడితే సరి సంఖ్యలు వస్తుంది, కానీ 3 బేసి సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఉన్నవి కూడితే ఎప్పుడు అది బేసి సంఖ్య వస్తుంది, సరి సంఖ్య రాదు. అర్థమైందా? ఓకే, జాగ్రత్తగా చూసుకోండి ఇది కూడా. సరే, ఇక్కడ వచ్చేసి ఇది మీకు ఈ భిన్నాలది అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ వేసి చెప్పమంటే చెప్తా. ఓకే, చూద్దాం.
చూడండి ఇప్పుడు 15 సంఖ్యల సరాసరి. నెక్స్ట్ క్వశ్చన్ 121 చూడండి ఒకసారి. 15 సంఖ్యల సరాసరి 16. ఆ సంఖ్యలో ఒక సంఖ్య 35కు బదులుగా 20 అని రాశారంట. అంటే 35 అని రాయాలి యాక్చువల్గా, కానీ 20 అని రాశారంట. అయితే సరిదిద్దిన తర్వాత సరైన సగటు ఎంత? ఓకే, చూద్దాం. షార్ట్ కట్ తర్వాత చెప్తాను, ముందు లాంగ్ ప్రాసెస్ చూడండి. 15 సంఖ్యల సరాసరి. ఓకే, 15 సంఖ్యల సరాసరి సగటు 16 అంటే మొత్తం ఎంత వస్తుంది? 15 16లు కదా, ఎంత వస్తుంది అప్పుడు? 240. ఇప్పుడు ఏమన్నాడు, ఇందులో 35 బదులుగా 20 రాశారంట. అంటే 20 అనే సంఖ్య తీసేసి 35 కూడితే చాలుగా. అంటే దీనిలో నుంచి తప్పు తీసేయండి. ఎంత? 20. ఎంతప్పుడు? 220. సరి అయినది ఎంత? 35. ఎంతప్పుడు? 255. ఇప్పుడు ఇది 15 సంఖ్యలకి సగటు ఎంత చూడాలి. ఎంతప్పుడు? 15 ఒకట్లు 15 పోతే ఎంత? 105. 15 ఏళ్ళు 105. అయిపోలా? బాగుందా? ఇది ఆన్సర్. చూడండి ఒకసారి. నేను అదే అంత డిఫరెన్స్ 1 లేకపోతే నేను ఇందాక హారము లవము హారం ఇట్లా క్రాస్లో నేను హెచ్చవేసి పెద్ద నెంబర్లు తీసుకుంటూ వచ్చా కదా, అలా చూడాలి. అర్థమైందా? నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకోసారి ఎగ్జాంపుల్ వేసి చూపిస్తా, కంగారు పడద్దు. ముందు ఇది చూడండి, ఈ లెక్క చూడండి. ఇప్పుడు ఫస్ట్ లెక్క చూడండి. ఒకటి 15 సంఖ్యల సరాసరి 16, మొత్తం 240. తప్పుగా 20 వేసాడు, తీసేయి. సరైనది వేయాల్సింది ఎంత? 35. కూడండి 255. 15 సంఖ్యలది కాబట్టి 255/15 అంటే ఎంత వచ్చింది? 17 ఆన్సర్. ఓకే, సరే. లాంగ్ ప్రాసెస్ షార్ట్ కట్ చూద్దామా? మాయా, ఇప్పుడు యాక్చువల్గా వేయాల్సిన నెంబర్ ఎంత? 35. వేసింది ఎంత? 20. వేయాల్సింది ఎంత? 35. వేసింది ఎంత? 20. అంటే ఎంత తక్కువ వేశాడు? 15 తక్కువ వేశాడు. ఆ 15 వేస్తే సరిపోయిద్దిగా. 15 సంఖ్యలకి 15 కొడితే ఒక్కొక్క సంఖ్యకి ఎంత కూడాలి సగటున? 15 సంఖ్యలకి 15 ఇస్తే ఒక్కొక్క సంఖ్య ఎంత పడుతుంది? ఒకటేగా. అంటే 16 + 1 17 అయిపోయింది ఆన్సర్. అంతే, మీరే చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? సింపుల్. అసలు పెన్ ఎందుకు? దీనికి పెన్ అవసరం లేదు. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్స్ అడిగారు కదా, కొన్ని నేను వేస్తాను, చూడండి ఒకసారి. ఇలా ఉందనుకోండి, వీటిల్లో పెద్ద ఫ్రాక్షన్ ఏది అంటాడు. అన్నప్పుడు అందరూ ఏమని చెప్తారంటే 3ని 7తో భాగించుంటారు, జీవితాలు తెల్లారుతాయి. నాకు తెలుసు. 13తో ఇక్కడ కొట్టాలంటే మళ్ళీ తలకాయ నొప్పి. ఎందుకు గోల? సింపుల్. 7 5లు 35, 8 3లు 24. రెండిట్లో పెద్దది ఏది? 35 ఇదే కదా, ఇదే పెద్దది. 8 4లు 32, 9 5లు 45. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇదే పెద్దది. ఓకేనా? ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. 8 8లు ఎంత? 64. 13 5లు ఎంత? 65. 64 పెద్ద, 65 పెద్ద. 65 దగ్గర పెద్దది కాబట్టి 5/8 అనేది పెద్దది. 5/8 అనేది పెద్దది. ఓకేనా? షార్ట్ కట్ దాన్ని నేను మళ్ళీ చెప్తా. చూసారా? అంటే పెద్ద సంఖ్యలో మనం చేసేటప్పుడు అలా ఉంటుంది. రైట్. మన వాళ్ళు అడిగి ఉన్నారు 15 సంఖ్యల సరాసరి అంటే 121 లెక్క. 15 సంఖ్యల సరాసరి 16. ఆ సంఖ్యలో ఒక సంఖ్య 35 బదులుగా 20 రాశారు. అది సరిదిద్దిన తర్వాత సరైన సగటు ఎంత అన్నాడు. రైట్, చూడండి ఒకసారి. ఏం లేదు, ఇప్పుడు 15 సంఖ్యల సగటు ఎంత? 16. అందులో 35 అనేది పడాల్సింది ఎంత పడింది? తప్పున 35 పడాల్సింది ఎంత పడింది? 20 పడింది. అంటే ఎంత తగ్గింది? 15 తగ్గింది. పెంచుదాం.
15 సంఖ్యలకి 15 తగ్గింది. సంఖ్యకి ఎంత 15 సంఖ్యలకి 15 పెంచాలి. ఒక్క సంఖ్యకి ఎంత పెంచాలి? 1 చాలుగా. 16 ఆల్రెడీ ఉంది. 1 కుడితే ఎంత? 17 అయిపోయింది. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. A:B 3:4, B:C 5:6, A:C విలువ ఎంత? నిన్న సేమ్ లెక్క ఇదే మోడల్ నేను చెప్పాను. చూడండి, A:B ఎంత? 3:4, B:C 5:6 అయినా A:C ఎంత అన్నాడు. అస్సలు ఏం చేయాల్సిన పని లేదు. 3/4 × 5/6 అంతే, సింపుల్ అయిపోయింది. 3 2 5/8 అంటే 5:8. ఎందుకు? A/B × B/C అంటే BB క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? A/Cనేగా, అంటే A:C అయిపోయింది. వాడు అడిగింది A:C నేగా. అర్థమైందా? చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి, 123 చూడండి. 123 11/25ను సామాన్య భిన్నాన్ని శాతంగా మార్చగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెసిమల్ నెంబర్లు కానీ భిన్నాలని కానీ సంఖ్యల్ని కానీ శాతంలోకి మార్చాలి అంటే ఇంటూ 100 వేయాలి. అదే శాతాలని భిన్నంలో కానీ ఏదైనా దాంట్లోకి మార్చాలి అంటే /100 వేయాలి. ఇక్కడ పైన వేయాలి ఇంటూ 100 అని. అర్థమైందా? ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు 11/25 అనేదాన్ని శాతంగా మార్చాలంట. అంటే ఏం చేయాలి? ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది? 25 4 100, 4 × 11 44%. 4 × 11 ఎంత? 44%. ఓకే, రైట్. చూడండి, ఇది చాలా సింపుల్. ఇక్కడ హాయిగా చక్కగా చూసుకుంటూ చేయొచ్చు. మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంటే ట్రయాంగిల్లో ఇస్తే కర్మాగారంలో పనిచేసేవాళ్ళంట. ఓకే, ఇది యాక్చువల్ రీజనింగ్. సర్లే, ఇది ఒకటి కవర్ చేసుకొని పక్కకి నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిపోదాం. ట్రయాంగిల్ ఇస్తే కర్మాగారంలో పనిచేయవారంట. సర్కిల్ ఇస్తే యూనియన్ సభ్యులంట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఇస్తే శ్రమించి పనిచేసేవాళ్ళంట. ఏందో మరి, అందరూ శ్రమించి పనిచేస్తే లేకపోతే జీతాలు ఎందుకు ఇస్తారు అయ్యా? ఊరికే పని పాటలేదే, జీతాలు ఎందుకు ఇస్తారు చెప్పండి? పని చేయకపోతే ఎవడు. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ మీకు బొమ్మ కనబడుతూ ఉంటుంది, నీట్గా క్వశ్చన్ రాసుకోండి కింద. కర్మాగారంలో పనిచేసే వారిలో, ఓకేనా, కర్మాగారంలో పనిచేసే వారిలో ఏమంటున్నాడు వాడు? శ్రమించి పనిచేసే యూనియన్ సభ్యులు ఎంతమంది అని అంటున్నాడు. ఓకే, అంటే ఏంటి ఇక్కడ అర్థం? కర్మాగారంలో పనిచేసే వారిలో, కర్మాగారంలో పనిచేసేవాళ్ళు అంటే ఎవరు? ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్, అందులో శ్రమించి పనిచేసి యూనియన్ సభ్యులు అంట. అబ్బో, శ్రమించి పనిచేసి కర్మాగారంలో పనిచేసేవాళ్ళు అంటే 3 కలిపి ఉన్నది. 3 కలిపి ఉన్నది ఏం ఆన్సర్ అయ్యా? చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ 6. ఆన్సర్ ఎంత? 6. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, శ్రమించి పనిచేసేవారు కాకుండా అంటే స్క్వేర్ పడకూడదు. యూనియన్ సభ్యులు కానీ కర్మాగారంలో పనిచేసేవాళ్ళు అంటే సర్కిల్ కూడా కాకుండా ఓన్లీ కర్మాగారంలో పనిచేసేవాళ్ళు. జస్ట్ వాడు పనిచేసి వెళ్ళిపోవాలి. ఆన్సర్ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 1. ఒక్కడే ఉంది. ఓకేనా? చూడండి ట్రయాంగిల్లో. ఓకే,
నెక్స్ట్, శ్రమించి పనిచేసేవారు కాకుండా, జాగ్రత్త చూడండి, శ్రమించి పనిచేసేవారు కాకుండా, శ్రమించి పనిచేసే అంటే స్క్వేర్ మనకొద్దు, పనికిరాదు, కాకుండా యూనియన్ సభ్యులు కర్మాగారంలో పనిచేసేవాళ్ళు. అంటే సర్కిల్ ఉండాలి, ట్రయాంగిల్ ఉండాలి, సర్కిల్ ఉండి ట్రయాంగిల్ ఉండాలి. ఆన్సర్ ఎంత? 7. ఆన్సర్ ఎంత? 7. అర్థమైందా? రైట్. నెక్స్ట్ 127వ క్వశ్చన్. యూనియన్ సభ్యులు కాకుండా, అంటే సర్కిల్ కాకుండా కర్మాగారంలో శ్రమించి పనిచేసేవాళ్ళు. బాగుందయ్యా. కర్మాగారంలో పనిచేసి శ్రమించేవాళ్ళు అంటే ఏంటి అర్థం? ట్రయాంగిల్ స్క్వేర్ కలిసి ఉండాలి. ఆన్సర్ ఎంత? 5. ఓకే. కర్మాగారంలో పనిచేసేవారు కాకుండా, కర్మాగారంలో పనిచేసే అంటే ట్రయాంగిల్ కలవకూడదు అసలు. శ్రమించి పనిచేసే యూనియన్ సభ్యులు, శ్రమించి పనిచేసే యూనియన్ సభ్యులు. ఆన్సర్ ఎంత? 4గా. ఇది స్క్వేర్, ట్రయాంగిల్ కాదు, అదేంటి స్క్వేర్ సర్కిల్ కలిసేది, తీసేయి. ఆన్సర్ ఎంత? 4. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది. నీరు ఆహారం అయింది, ఆహారం చెట్టు అయింది, చెట్లు ఆకాశం అయింది, ఆకాశం గోడ అయింది. అయితే ఈ కింది వానిలో దేనికి పండ్లు కాస్తాయి? పళ్ళు దేనికి కాస్తాయి? చెట్టుకేగా. చెట్టు ఏమైంది అన్నాడు? ఆకాశం అయింది అన్నాడు. ఆన్సర్ ఎంత? ఆకాశం. ఆన్సర్ ఎంత అనాలి? ఆకాశం అనాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక ఇవన్నీ రీజనింగ్, పెద్ద ప్రాబ్లం లేదు. 132 చూడండి ఒకసారి. 132. రైట్. ప్రస్తుతం రాము వయసు అతని నాన్న వయసులో సగం. 15 సంవత్సరాల క్రితం అతని వయసు అతని నాన్న వయసులో 1/3 వంతు మాత్రమే. 5 సంవత్సరాల తర్వాత రాము వయసు ఎంత ఉంటుంది? చేద్దామా? చూడండి ఒకసారి. ఏమన్నాడు? రాము వయసు వాళ్ళ నాన్న వయసుకి ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ప్రస్తుతం రాము వయసు అతని నాన్న వయసులో సగం. ఓకే, నాన్న వయసు 2x అయితే వాడి వయసు ఎంత? రాము వయసు x. అదే 15 సంవత్సరాల క్రితం అయితే -15 ఎంత అన్నాడు? 3వ వంతే ఉందంట. అంటే ఇది 3 అయితే 1, వీడి ఎంత? 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2x - 15 = 3x - 45. ఓకే, ఇది యువతలకి ఇది అవతలకి వెళ్తే x = ఎంత? 20. సారీ, x = 30. x = ఎంత? 30. ఇప్పుడు నాన్న ఎవరో వయసు అడిగాడు? రాము వయసు అడిగాడు. రాము వయసు ఎంత ప్రస్తుతం? 30 సంవత్సరాలు. ప్రస్తుత వయస్సు ఎంత రాముది? 30 సంవత్సరాలు. అయితే ఏమని అడిగాడు? 5 సంవత్సరాల తర్వాత ఎంత? 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 35 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఎంత? 35. ఓకే, రైట్. చూడండి ఇక్కడ. నూట 33. 8 × 9 27, 24. 4 × 6 4 × 2 612. 7 × 3 921. అయితే 6 × 8 ఎంత? అర్థమైందా? అయితే 6 × 8 ఎంత చూద్దామా ఒకసారి. చూడండి ఒకసారి.
చూడండి ఇక్కడ 9 మూళ్ళు 27, 8 మూళ్ళు 24, 4 మూళ్ళు 12, 2 మూళ్ళు 6, 7 మూళ్ళు 21, 3 మూళ్ళు 9. బాగుంది కదా. 6 నాళ్ళు 24, సారీ 6 మూళ్ళు 18, మూళ్ళే కదా వేస్తున్న తోడు. 6 మూళ్ళు 18, 8 మూళ్ళు 24, 24 18 కదా. ఇవన్నీ మామూలు ఇవి ఎలాంటివంటే మనకి వాట్సాప్ గ్రూపులో వస్తాయి కదా, అవి క్వశ్చన్లు ఉన్నాయి అలాంటివి అనమాట. అడుగుతాడు, ఎందుకు అడగడు, ఇలాంటివి కూడా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఒక పట్టణ జనాభా 1944లో 20,000 ఉంది. 1944 నుంచి 54 దశకంలో 10% జనాభా తగ్గిందంట. 54 నుంచి 64 దశకంలో 20% పెరిగింది. సూపర్. అయినా 64 జనాభా ఎంత ఉండి తీరాలి? ఓకే, చూద్దామా. అంటే 20,000 మొత్తం జనాభా ఎంత ఉంది? 20,000. ఫస్ట్ ఎంత తగ్గింది? 10% తగ్గింది. మొదటి 10 సంవత్సరాలకి. తర్వాత 10 సంవత్సరాలకి ఎంత పెరిగింది? 20% పెరిగింది. అర్థమైందా? చూద్దాం. అప్పుడు ప్రారంభపు జనాభా ఎంత? 20,000. ఫస్ట్ ఏమైంది? మొదటి 10 సంవత్సరాలకి ఎంత? 10%గా తగ్గింది. 20,000 ఇంటూ 10/100 అంటే ఎంతైంది? 2,000 తగ్గింది జనాభా. ఎంతైంది అప్పుడు? 18,000 అయింది. నెక్స్ట్ 10 సంవత్సరాలకి ఏమైంది? 20% పెరిగింది. అంటే 18,000 మీద 20%. 18,000 మీద 20% అంటే 18,000 ఎంత? 36. అంటే 3,600. కూడితే ఎంత? 21,600 అయింది. ఎంత అయింది? 21,600. ఓకేనా. ఇప్పుడు దీన్నే ఇంకొక యాంగిల్ మార్చి వెరైటీ స్టైల్లో కొడితే సింపుల్. చూడండి ఒకసారి. జనాభా ఎంత? 20,000. 10% తగ్గిందంటే ఎంత? 90/100. 20% పెరిగిందంటే ఎంత? 120/100. అంతే ఆన్సర్. చూడండి ఇక్కడ 2 సున్నాలు కొట్టేయండి, ఇక్కడ 2 సున్నాలు కొట్టి. ఓకేనా. 12 9 108. 108 2 ఎంత? 216. పక్కన 2 సున్నాలు పెట్టి అయిపోలే. అదే కదా మనకు వచ్చిన ఆన్సర్. వెరీ గుడ్ సురేష్. ఓకే, ఇవన్నీ కూడాను ప్యూర్ మ్యాథ్స్ కిందకి వెళ్తుంది. వాటి ఫార్ములాస్ అవన్నీ కూడా చెప్పి చేయాలి. నెక్స్ట్ 149కి వచ్చేయండి. మళ్ళీ మన ప్యూర్ అర్థమెటిక్ వచ్చింది. దీనికి మళ్ళీ నెక్స్ట్ సెక్ట్ ఉంటుంది. 149 చూడండి. కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరములకు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య గల తేడా రూపాయి. అయితే ఆ సొమ్ము ఎంత? ఆ సొమ్ము ఎంత? ఓకేనా. చూద్దామా. అసలు దీనికి వచ్చేసి జనరల్గా అయితే మనం ఫార్ములా వేసి చితగొట్టచ్చు. అయితే ఏంటంటే ఫార్ములా మీరు ఏం చేస్తున్నారంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. నేను మీకు అదే చెప్పేది, ఖచ్చితంగా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మరి గుర్తుపెట్టుకుంటారా లేదా అనేది చూద్దాం. అయినా ఒకసారి ఫార్ములా వేసి చేద్దాం. అదేంటి అంటే ప్రిన్సిపాల్ కనుక్కోమంటే P = డిఫరెన్స్ ఇంటూ 100²/r² అనే ఫార్ములా వేయాలి. డిఫరెన్స్ రూపాయి ఇంటూ 100 ఇంటూ 100/4 అని చెప్పి వేయాలి. 4 25, 4 25, 25 625 రూపాయలు. ఓకేనా.
ఇది మామూలు మెథడ్. అయితే ఇంకా దీన్ని కొంచెం స్మార్ట్గా చేయాలి కనుక అనుకుంటే కనుక కొంచెం ఓపిక చేసుకునేనండి. సార్ ఇదేంటి ఇలా ఉంది అలా ఉందని మాత్రం అడగొద్దు. ఒక్కసారి చూడండి. సారీ, ఇది బోర్డుకి వచ్చింది తెగులు. ఓకే, రైట్. 2 సంవత్సరాల కంటే ఏం లేదు, 4% కదా. వడ్డీ ఎప్పుడైనా 2 years కన్నప్పుడు దాన్ని స్క్వేర్ చేసి 2 డెసిమల్స్ పెట్టండి, అదే డిఫరెన్స్ అయింది. స్క్వేర్ చేసి 2 డెసిమల్స్ పెట్టండి. 4 4 16, డెసిమల్ పెడితే ఎంత? 0.16. ఓకే, అంటే 16 పైసలు. 1 రూపాయి అయితే 100 రూపాయలు, 100% ఎంత అయిపోయింది? 1 × 100/0.16. 2 డెసిమల్స్కి 2 సున్నాలు. ఓకేనా? 4 4 4 25, 4 25, 25 25 ఎంత? 625 రూపాయలు. అయిపోలా? ఎగ్జాంపుల్కి ఇంకోటి కూడా చెప్తాం. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి వడ్డీ వచ్చి 6%. ఓకేనా? 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి బారు వడ్డీకి డిఫరెన్స్ 45 రూపాయలు. అయితే అసలు ఎంత అంటాడు అన్నప్పుడు ఏం లేదు, 6ని స్క్వేర్ చేస్తే ఎంత? 36 6 2 డెసిమల్స్ తీసుకుంటే ఎంత? 0.36. 0.36% 45 రూపాయలు అయితే 100% ఎంత? 45 × 100/0.36. డెసిమల్ తీసేస్తే పైన 2 సున్నాలు. 9 4 9 5. ఓకేనా? 4 25, 25 5 ఎంత? 125, పక్కన 2 సున్నాలు. అయిపోయింది. 12,500 ఆన్సర్. అలా చేయొచ్చు. అర్థమైందా? అర్థమైందా? ఓకే, తీసేనా? ఎస్. ఓకే, చక్కర ఈ బారు వడ్డీ దానికి సంబంధించి నెక్స్ట్ మంచి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఉంది, ఇది టైం టేకన్, పర్వాలేదు. అయినా కానీ ఇది ఒక లెక్క చెప్పి మనం క్లోజ్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ. కొంత సొమ్ము సంవత్సరానికి 20% వడ్డీ రేటు ప్రకారం చక్రవడ్డీపై రెట్టింపు అయినప్పుడు కాలం పూర్తయితే సంవత్సరంలో తక్కువ సంఖ్యను కనుగొనండి. అసలు తెలుగు అద్భుతంగా వాళ్ళు ఎవరు ఇచ్చారంటే అదేంటి పేపర్ రెడీ చేసినప్పుడు అలా వచ్చింది. కాబట్టి దాన్ని నేను కరెక్ట్గా సరైన పద్ధతిలో ఒరిజినల్ వర్షన్ నేను చెప్తాను, జాగ్రత్తగానండి. అది ఏంటి అంటే, కొంత సొమ్ముతో సంవత్సరానికి 20% వడ్డీ రేటు చక్రవడ్డీతో రెట్టింపు అవటానికి పట్టు సమయము అతి తక్కువ సంఖ్య సంవత్సరాలు ఎన్ని అంటాడు. అది ఒరిజినల్గా. ఓకే, అంటే ఏంటంటే సంవత్సరానికి 20% చొప్పున ఎన్ని సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది చక్రవడ్డీతో? రెట్టింపు దాటుతుంది. ఓకేనా? అది చూద్దామా ఒకసారి. యాక్చువల్గా అయితే పద్ధతి విధానం అయితే కనుక చూడండి ఒకసారి. విధానం ప్రకారం ముందు వెళ్దాము. అసలు ఎంత? 100%. అసలు ఎంత? 100%. దీంట్లో మొదటి సంవత్సరం 100లో 20, 120. రెండో సంవత్సరం 120లో 20 ఎంత? 24.
144%. మూడో సంవత్సరం 144లో ఎంత, మళ్ళా 20%. ఎంత వస్తుంది అప్పుడు, 28.8. అంటే ఎంత, 172.8. నాలుగో సంవత్సరం 172.8లో మళ్ళా 20%. అంటే ఎంత, 34.56. కూడితే ఎంత, 36,702. అంటే 100 రూపాయలు కాస్త 200 దాటడానికి ఎంత టైం పట్టింది, 4 సంవత్సరాలు పట్టింది. ఎంత పట్టింది, 4 సంవత్సరాలు. ఇది పద్ధతి, విధానం. ఓకే, అస్సలు ఇదేం కాకుండా ఇంకో స్టైల్ ఉంది, చూడండి ఒకసారి. అది కూడా బాగానే ఉంటుంది. అయితే ఇది కొంచెం చెప్పా కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత, 20%. 120/100. ఇదేంటి 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 అసలు ప్లస్ వడ్డీ. ఇది అసలు. అంటే ఎంత వస్తుంది, 6/5గా. అంటే 6 అనేది ఏంటి, అసలు ప్లస్ వడ్డీ. 5 అనేది ఏంటి, అసలు. స్క్వేర్ చేసామనుకో, 2 సంవత్సరాలు అయితే స్క్వేర్ చేస్తేనేగా 36/25. 25కి డబుల్ దాటిందా, అసలు 25కి డబుల్ కూడా అవ్వాల. దీన్ని మళ్ళీ ఇంటూ మూడో సంవత్సరం వేసాం. 36 216, 25 125. ఇప్పుడు ప్రిన్సిపాల్కి అసలుకి డబుల్ అయిందా, 125 డబుల్ ఎంత, 250 దాటిందా. ఇది 216 దాటలేదుగా. కాబట్టి ఇంకో 6, ఇంకో 5. ఎంత అవుతుంది అప్పుడు, 216 6లు ఎంత, 1296. 125 5లు ఎంత, 625. 625 డబుల్ అయిందిగా, దాటిందిగా. 625 డబుల్ ఎంత, 1250. 1250 కాస్త ఇక్కడ 1292 అంటే డబుల్ దాటింది. ఎన్ని సంవత్సరాలకి, ఇది 4వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం, ఇది 2వ సంవత్సరం. అంటే ఎగ్జాక్ట్లీ 4th ఇయర్కి డబుల్ని క్రాస్ అవుతుంది. ఓకే, సింపుల్. అది అర్థమైందా. సో కాబట్టి చక్కగా క్వశ్చన్స్ అన్నీ కూడాను నేను చెప్పినవి మీరు ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ చేసుకోండి. ఓకే, డౌట్స్ వస్తే అడగండి. చక్కగా నేను మీతోనే ఉంటాను. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలి అనుకుంటే కనుక అది కానిస్టేబుల్, ఎస్ఐలు అవనివ్వండి, నెక్స్ట్ బ్యాంకులు, రైల్వేస్ అవనివ్వండి, మన దగ్గర బ్యాచ్లు అడ్మిషన్స్ జరుగుతున్నాయి, బ్యాచ్లు రన్ అవుతున్నాయి. మన నెంబర్ వచ్చేసి 9393930096కి కాల్ చేయండి. జస్ట్ ఫీజు వచ్చేసి చాలా తక్కువ. ఓకేనా, చాలా తక్కువ, లీస్ట్ ఫీజు, ఒక మినిమం ఫీజు తీసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకోటి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర జాయిన్ అవ్వడానికి. క్రెడిట్ కార్డు కనుక ఉండేటట్టయితే ఈఎంఐ ఆప్షన్ ఉంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకే, సరే. ఈ అవకాశాన్ని కల్పించిన సాక్షి టీవీ ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మీకు థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ సాటర్డే కలుద్దాం. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్, సరే కానీ